నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మా అమ్మ, ఈ నెలలో మరి రవి శనుల కలయిక ఉంది. ఈ రవి శనుల కలయిక అనేసి అంటే అందరూ కంగారు పడుతుంటారు. మరి ఈ రవి శనుల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? రవి శనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా ఉంటారు. అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరూ ఒకరికొకరు పడకపోయినా కూడా, రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు. ఒకవేళ జాతకంలో శని భగవాను మనకి సరిగ్గా లేకపోయినా, ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే లేచి, అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం, ఏళ్ళనాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు. సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇందులో ఆయన భావిస్తాడు కానీ, రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించడు. అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం. అయితే అది మిత్రులైతే ఓకే, శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే ఇది కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర, అంటే 10 నుంచి 15 డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు, ఏదైనా ఒక సెగ తగిలేది ఉందనుకోమా, మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్, ఆ టైం ఉంటుంది. ఆ 10 నుంచి 15 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక 4-5 రోజులనో ఒక టైం ఉంటుంది. సో ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ 4 రోజుల్లో, వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు, కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు, రాజకీయాలు, అలాగే మనకి అధికారము, రాజు అంటే మనం అదే చెప్తాం చూసారా, నవగ్రహాలకి రాజు కూడా రవే. అహంకారము, దర్పము, వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే శని వచ్చేటప్పటికి, శని భగవానుడు వచ్చేటప్పటికి సేవాకారకుడు. ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు. అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక్కోసారి మందత్వము, ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈయన దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్పు, డిసిప్లైన్, ఒక పద్ధతి. అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు, ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు, ధర్మబద్ధంగా ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా. సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కారకత్వాలు. సో ఈ రెండు కూడా కలిసినప్పుడు, అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటి అంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా. సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఎంతకాలం పాటు ఈ రవి శనుల కలయిక ఉంటుందమ్మా? ఇది మనకి ఫిబ్రవరి 14 నుండి రవి మార్పు చెందుతున్నాడు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13వ తారీఖు వరకు ఒక నెల. ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు. ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అమ్మ, మరి ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలోకి మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృతిక 1వ పాదము మేషరాశిలోకి వస్తుంది. అయితే మేషరాశి వాళ్ళకి శని భగవానుడు మనకి లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే పాపగ్రహాలు లాభస్థానంలో శుభ ఫలితాలనే ఇస్తాయి. ఇప్పుడు రవి కూడా లాభస్థానంలోకే సంచారం చేస్తున్నాడు. అయితే సహజంగా ఎవరికి వాళ్ళు విడివిడిగా చూసుకున్నప్పుడు
వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఏవైతే కోరికలు అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరడం అనేది జరుగుతుంది. అది వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని పరంగా కూడా నెరవేరుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే గౌరవం ఉంటుంది, మన శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది, రాజకీయాల్లో అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఉద్యోగపరంగా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాభదాయకం, గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ బాగుంటుంది. కానీ ఇక్కడ మరి శనితో వెళ్ళి కలిసి కూర్చున్నాడు కాబట్టి ఆ భావం కొద్దిగా ఇక్కడ ఏమవుతుంది అంటే 11వ భావము లాభభావం కాబట్టి ఆ లాభభావంలో 2 శత్రుగ్రహాలు ఉన్నాయి కాబట్టి అవి వ్యక్తిగతంగా అవి ఇచ్చే ఫలితాలు శుభమైనా కూడా ఆ భావాన్ని కొద్దిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అంటే ఈ లాభభావం కొద్దిగా దెబ్బతింటుంది. అంటే వీళ్ళకి వచ్చే వాటిల్లో 100% రిజల్ట్ అనేది కాకుండా ఒక 70% రిజల్ట్ మాత్రమే వీళ్ళు పొందడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అంటే ఎలా ఇప్పుడు వీళ్ళకి ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఏదో ఒక 100 రూపాయలు వస్తాయనుకున్న చోట, అంటే ఖచ్చితంగా 100 రూపాయలు వస్తాయి అనుకున్న చోట వాళ్ళకి ఒక 70 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, అంటే ఆశించినంత రాకపోయినా కూడా నష్టపోవడం అంటూ ఏమీ ఉండదు. అదే వీళ్ళు ప్రయత్నించే కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. అయితే 1-2 రోజులు ఆలస్యంలో పూర్తవడం, లేదా ఎవరో ఒకటి మధ్యలో వచ్చి ఏదో మెలితి పెట్టడం, ఇది ఇలా కదండి అది అలా కదండి, దానివల్ల ఆ 1 రోజుల టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ అనుభవించడం అనమాట. దానివల్ల కొద్దిగా పనులు ఆలస్యం అవ్వడం ఇలా ఉంటుంది. కానీ మొత్తానికి పనులు పూర్తవ్వడం మాత్రం జరుగుతాయి. సమాజపరంగా కూడా వీళ్ళు చేసే ఏదైతే వృత్తి ఉందో, ఉద్యోగం ఉందో దాని పరంగా వీళ్ళు కీర్తి గౌరవాలు పొందడం, వీళ్ళకి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. ఏమైనా శుభ కార్యక్రమాలు అవ్వడం, బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం వీళ్ళకి ఏదైతే, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్ళకి ఈయన పంచమాధిపతి ఎవరు, రవి కూడా వీళ్ళకి పంచమాధిపతితో లాభాధిపతి కలిసి ఉన్నాడు. కాబట్టి పంచమాధిపతి అంటే పంచమ స్థానం అంటే వీళ్ళు తెలివితేటలు కావచ్చు, సంతానం కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. సో పంచమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి సంతాన విషయాల్లో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. అభివృద్ధితో పాటు వాళ్ళ యొక్క విద్య విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా అన్నీ ఉంటాయి. కానీ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఎలా అంటే మనం చెప్పింది పిల్లలు చేస్తారు, కానీ ఆ చెప్పి చేసేలోపు తల్లిదండ్రులకి కొద్దిగా చిన్న చిన్న వాదనలు అవ్వడం, అంటే ప్రశాంతంగా గడవకుండా ఎక్కడొక్కడ చిన్న లొసుగుతోనో, చిన్న మెలికి పడడం వల్ల, టెన్షన్ వల్ల, వాదన వల్ల పని పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని ఇక్కడ రవి శని యొక్క కలయిక వల్ల వీళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు కూడా ఈ యొక్క మేషరాశిని చూస్తున్నాడు, తన యొక్క తృతీయ దృష్టితో అక్కడ కూడా చూస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి వీళ్ళకి కొంతవరకు అనుకూలమైన ఫలితాలే ఇక్కడ రావడం అనేది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి జరుగుతుందమ్మా. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా శుభ ఫలితాలని పొందుతారు. అయితే ఆ మధ్యలో వచ్చే క్లాషెస్ని వాటిల్ని తట్టుకోవడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణ అనేది చేసుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే ఈ నవగ్రహాలకి ప్రదక్షిణలు 11 ప్రదక్షిణాలు రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం, శని మరియు రవి ఇద్దరి దగ్గర కూడా దీపాలు పెట్టడం. రవి దగ్గరేమో ఆవు నేతితో దీపం పెట్టడం, శని భగవాన్ దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టడం, ఇలా చేసుకోవడం ద్వారా వీళ్ళకి ఏవైతే ఈ రవి శనుల వల్ల మామూలుగా అయితే ప్రతి 2 గ్రహాలు కలిసినప్పుడు డిగ్రీస్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత తీవ్రత అనేది ఉంటుంది ప్రతిదానికి కూడా ఆ కలయిక వల్ల. సో ఈ 10 నుంచి 15 డిగ్రీల దగ్గర కలయిక ఇంచుమించు 24వ తారీఖు నుంచి, అంటే ఫిబ్రవరి 24వ తేదీ నుండి ఫిబ్రవరి 29వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో కాస్త పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, సమాజంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించుకుంటూ ఇందాక మనం చెప్పుకున్న రెమెడీస్ని పాటించుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మ, మేషరాశి వారికి ఈ రవి కుజుల కలయిక వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేసి చాలా చక్కగా చెప్పారు. అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్తే.